నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూడండి, ప్రతిరోజు ఉదయమే దేవుని మాటలు ధ్యానించుట చాలా శ్రేష్టమైంది. అది నీ ఆత్మకు బలం, నీకు ఆశీర్వాదం, నీకు క్షేమం. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ వాక్యం నీకు అడ్డుకట్టగా నిలబడి వాటన్నిటిని జయించే శక్తి ప్రత్యేకంగా ప్రభు నీకే ఇస్తారు. చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బాధ ఏదున్నా, మీ సమస్య ఏదైనా అది మాకు తెలియజేయండి. తప్పకుండా మీకోసం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 119వ కీర్తన 167వ వచనం. నేను నీ శాస్త్రములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, భక్తుడు అంటున్నాడు, నీ శాస్త్రములను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను. నువ్వు ఏ మాటలైతే మాకు పలికావో, ఏ మాటలైతే రాయించావో ఆ మాటలు చదివి మేము అనుసరిస్తున్నాం. అవంటే నాకు చాలా ఇష్టము, అతి ప్రియములు అంటున్నాడు. ఈరోజు నీకు ప్రియముగా ఏదాన్ని ఎంచుకున్నావు? నీకు ఇష్టంగా ఏదాన్ని ఎంచుకున్నావు? పరిశుద్ధాత్మకు నువ్వు నిలయమై ఉన్నావు. నీలో కోరుకునేది ఏంటంటే ఆయన వాక్యము, ప్రార్థన, అభిషేకం. చూడండి, ప్రార్థనతో మనం అభిషేకాన్ని సంపాదించుకోవచ్చు. ఆరాధన అంటే చాలా ఇష్టం ప్రభుకి. ఈ ఆరాధన, వాక్యము, ప్రార్థన, దేవుని ధ్యానం ఎప్పుడు నీకు ప్రియముగా నువ్వు ఎంచుకున్నప్పుడు ప్రియాతి ప్రియముగా దేవునికి నువ్వు ఉంటావు. అతి ప్రియుడు, బహు ప్రియుడుగా నువ్వు ఉంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఏది ఇష్టమో నువ్వు అది తీసుకున్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నీకు ముందును వెనుకను ఆవరించుంటాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. నీకు వచ్చే ప్రతి సంకటాన్ని, నీకు వచ్చే ప్రతి అపాయాన్ని ఆయన్ని తప్పిస్తూ, నిన్ను విడిపిస్తూ అద్భుతమైన నీ ఆత్మీయ ప్రయాణాన్ని చక్కగా నడిపింపజేస్తాడు. ఏవి తీసుకున్నప్పుడు చాలామందికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, చాలామందికి ఆరాధన అంటే ఇష్టం ఉండదు, చాలామందికి వాక్యం అంటే అసలు గిట్టదండి, చాలామందికి దేవుని మందిరానికంటే చాలా దూరంగా ఉంటారు. ఇవి ప్రియముగా ఎంచుకోరు కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసంలో వారు నిలవలేరు. నువ్వు చక్కగా నిలవాలంటే ఇవి కోరుకొని అతి ప్రియంగా నువ్వు ఎంచుకోవాలి. చూడండి, దానియేలు భక్తుడు ఎప్పుడు ఎంత బిజీ అయినా, ఆ యొక్క నెబుకద్నెజరు రాజు అతన్ని ఎంత హెచ్చించినా కూడా ఏం చేశాడు? ప్రార్థన విడిచిపెట్టాడా? దేవుని ఆరాధించడం విడిచిపెట్టాడా? లేఖన భాగం నువ్వు చదవకుండా వదిలిపెట్టాడా? లేదండి. ఇవి చాలా ఇంకా ముమ్మారు ప్రార్థన చేయడం ఎక్కువైపోయింది, దేవుని ధ్యానించడం ఎక్కువైపోయింది. ఎంత బిజీ పర్సన్ అయినా కూడా దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, ఆరాధనను ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే వాటిని ప్రియముగా దానియేలు ఎంచుకున్నాడు. అందుకే దానియేలుకు ఏ కీడు తగలేదు. సింహాల బోన్లోంచి సజీవుడిగా బయటికి ప్రభువే నడిపించాడు. ఈరోజు నువ్వు వేటిని ప్రియముగా ఎంచుకుంటున్నావు? అవన్నీ పరిశుద్ధాత్మ వద్దంటున్నాడు. వాటన్నిటిని తొలగించు, ఇవి తీసుకో ప్రియముగా. నువ్వు వీటిని ఇష్టంగా జరిగించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంది. ఆయన నీకు సహాయకుడిగా ఉంటారు. నీకు ఏం కావాలనో, నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి సమస్తము నీకు ఇచ్చి అన్ని విషయాలు నీకు సంతోషం కలిగజేస్తాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. ప్రభు నీకు తోడుగా ఉంటే సమస్తము నీ దగ్గరికి నడిపిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయనా. ఉదయకాలం ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు తండ్రి, నీకు ఇష్టమైనవన్నీ ప్రియముగా ఎంచుకోవాలి, నీకు ఇష్టం లేనివన్నీ తొలగించుకోవాలి నేను ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రార్థనకు, వాక్యానికి, మరి ఆరాధన అంటే ఎక్కువగా ఇష్టపడి వీటి ప్రకారం నడిపింపచేయమని ప్రార్థిస్తున్నా. ఈ మాటలు ప్రతి ఒక్కరిలో ముద్రింపచేయ. నేను ఈరోజునైనా మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. స్కూల్కు, కాలేజీలకు వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి శోధన నుంచి తప్పించు, ప్రతి అపాయం నుంచి తప్పించు. మీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలపరచండి. వెలుచు వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. దుష్టుడు ముట్టకుండా నీ అగ్ని ప్రాకారంగా ఉంచండి. ప్రతి విషయంలో ప్రభువా కాపాడి రెక్కల చాటున ప్రతి బిడ్డలను భద్రపరిచి, దీవించి, ఘనపరిచి, హెచ్చించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాగ్దానం చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.